Please subscribe Telugu 7 Media. అవినీతి జరిగిందని చెప్పేసి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో కథనాలు వచ్చినాయి. ఆ కథనాలు వచ్చిన సందర్భంలో నేను వైఎస్తో మాట్లాడాను, రాంబాబుతో మాట్లాడా. ఏంటి ఇలా కథనాలు వస్తున్నా ఏంటని చెప్పంటే జరిగింది, ఎంతవరకు జరిగింది తెలియదు, అది నిర్ధారణ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఒక 10 రోజుల క్రితం నలుగురిని సస్పెండ్ చేయడం జరిగింది. మనల్ని ఎంఎస్ కానీ అలాగే సుందరాయన్ కానీ ఇంకిద్దరిని. అది సహేతం కాదు. ఏదైతే అవినీతి జరిగిందో డిపోలో 2021 డిపో పెడితే ఆయిల్ బంకు 4 సంవత్సరాలు పెట్టి ఆడిట్ చేయకుండా 4 సంవత్సరాల తర్వాత ఆడిట్ చేసి 83 లక్షలు అవినీతి జరిగింది చెప్పేసి స్కామ్ జరిగింది చెప్పేసి పేర్కోవడం చాలా బాధాకరిస్తుంది. ఆ స్కామ్ సంబంధించి ఎవరైతే ఉన్నారో దోషులు వాళ్ళు నిర్ధారించాలంటే అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసుల ద్వారా కానీ జ్యుడిషియల్ ద్వారా కానీ ఎంక్వైరీ చేసి దాన్ని నిర్ధారించి దోషులను శిక్షించడంలో మన తప్పు లేదు. కానీ దోషులు కాకుండా నిర్దోషులు శిక్షించడం చాలా బాధాకర విషయం. ఎప్పటికైనా 13 మంది నిర్ధారించి 9 మంది డబ్బు కడితే 50 లక్షలు వాళ్ళేమో నిర్దోషులుగాను, డబ్బు మేము తప్పు చేయలేదు మేము డబ్బు కట్టంటే ఆ దోషులుగా పేర్కొండి సస్పెండ్ చేయడం చాలా బాధాకర విషయం. ఈ విషయంలో మనం ఎంత దూరం సరే వెళ్ళి వాళ్ళ నలుగురు సస్పెన్షన్ ఎత్తివేసేలాగా వాస్తవ దర్యాప్తు జరిగేలాగా మనకు ఉద్యమం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క ఉద్యమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ ఏఐటీసీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం మరింత బలోపేతం చేయడం కోసం ఇప్పుడు వైఎస్ మాట్లాడాడు ఉద్యమ రూపురేఖలు మారాలని. అవసరమైతే 1వ తారీఖు సోమవారం నాడు 1వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని డిపోల నుంచి ఉన్న 4 డిపోలు ఉంటున్నాయి. 3 జంగాటూరు, నూజివీడు, ఏలూరు. ఈ 3 డిపోల నుంచి మన సంఘాలన్నీ కూడా అందరూ ఎక్కువ మంది చూడడం. దానికి సంబంధించి మాకు సంబంధించిన ఏఐటీసీ కానీ అలాగే ఎస్డబ్ల్యూ సంబంధించి సిఐటి కానీ వాళ్ళందరూ కూడా వచ్చేలా మేము ప్రయత్నం చేస్తాం. ఏమైనా పెద్ద ర్యాలీ ఆర్ఎంఎఫ్సి చేసి మన యొక్క నిరసనని మరింత ఉధృతం చేయాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సిపిఐగా ఏఐటీసీగా మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం.